మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరంతా క్షేమమని, అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్య దానాలను క్రమం తప్పకుండా అనుసరిస్తున్నారని నమ్మి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మేము కూడా ప్రార్థనాపూర్వకంగా ఈ హోప్ ఫర్ టుడే వాక్య దానాలను మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు చూపుతున్న కృపను బట్టి కూడా దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఈ సందర్భాన్ని మనం గమనించాలి. యాకోబు లాబాను దగ్గర నుంచి తన పరివారాన్ని అంతటిని సమకూర్చుకొని అన్న అయినటువంటి ఏశావు దగ్గరికి వస్తూ ఉన్నాడు. చాలా భయంతో వస్తున్నాడు. ఆ ముందు అధ్యాయాల్లో చూస్తే భయపడి చాలా తొందరపడ్డాడని, చాలా భయంతో ఉన్నాడని ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. ఎందుకు అనంటే అన్న అయినటువంటి ఏశావు యాకోబు మీద పగపట్టి చంపాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఆ ఆలోచనను బట్టి యాకోబు చాలా భయపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఇప్పుడు ఏశావుని ఎదుర్కొంటున్నాడు. ఏశావుని ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో దూరముగా యాకోబు ఉన్నాడు. ఏశావు ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి అతని మెడ మీద పడి, అనగా యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. వారిద్దరూ కన్నీరు విడిచిరి అనే మాట ఉంది. ఎవరెవరు అని అంటే ఏశావు, యాకోబు ఇద్దరు కన్నీరు విడిచారు. వాస్తవానికి చాలా పగతో ఉన్నటువంటి వ్యక్తి అంత హృదయం మెత్తనవ్వడానికి గల కారణం ఏశావు హృదయం మెత్తనవ్వడానికి గల కారణం ఏంటి అని అంటే ఎబోకులో యాకోబు చేసినటువంటి ప్రార్థన. ఏశావుని ఎదుర్కోవడానికి బయలుదేరినప్పుడు చాలా భయం ఉంది యాకోబుకు. చాలా వ్యూహాత్మకంగా, చాలా స్ట్రాటజీగా ఆ మందలను, తన ఆ పరివారాన్ని సమకూర్చి ఏశావుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. చాలా భయంతో వస్తున్నాడు. వారందరినీ పంపివేసి యబ్బోకులో యాకోబు ఒక్కడు మాత్రమే ఉండి ఒంటరిగా ఉండి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన చేసి ఇప్పుడు ఏశావుని ఎదుర్కోవడానికి బయలుదేరాడు. ముందుకు వెళ్తున్నాడు. 7 మార్లు సాష్టాంగ నమస్కారాలు చేశాడని వాక్యంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ దూరం నుండి యాకోబును కనుగొన్నటువంటి ఏశావు పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని యాకోబు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకోవడం మాత్రమే కాదు, వారిద్దరూ కన్నీరు విడిచిరి. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ఇదిగో యాకోబు ఏ భయంతో అయితే ఉన్నాడో, నన్ను, నా పరివారాన్ని, నా పిల్లలను, తల్లులను చంపివేస్తాడు అనేటువంటి భయంతో తొందరపడినటువంటి యాకోబు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎదుర్కొన్నాడో, పగతో నిండినటువంటి ఏశావు హృదయాన్ని దేవుడు మార్చాడు, ప్రేమతో నింపాడు. ఆ ప్రేమతో పాటు ఒక మెత్తనైనటువంటి హృదయాన్ని ఏశావు కలుగు చేశాడు దేవుడు. ఏశావు పరిగెత్తుకుంటూ వచ్చాడట, యాకోబు దగ్గరికి వచ్చాడట. ఏశావే ఆహ్వానిస్తున్నాడు. యాకోబుని ఆహ్వానించి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడట. ఏ భయంతో అయితే యాకోబు ఉన్నాడో, ఏ భయంతో అయితే వస్తున్నాడో, నన్ను నా అన్న చంపివేస్తాడేమో అన్నటువంటి భయంతో వచ్చాడో, ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. పగతో ఉన్నటువంటి ఏశావు యొక్క హృదయం ప్రేమతో నింపబడింది. వ్యతిరేకతతో లేకపోతే చంపాలి అనుకున్నటువంటి ఆ చేతులు కౌగిటికి ముందుకు చాచాయి. యాకోబును కౌగిలించుకోవడానికి ముందుకు చాచాడు. అద్భుతం. దీనికి అంతటి గల కారణం ఏంటి అని అంటే యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడిన స్థితి, యాకోబు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన స్థితి. నిజమే, మన జీవితాల్లో కూడా మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, ఒక శత్రువు కావచ్చు, లేకపోతే ఒక భయంకరమైన పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఈ పరిస్థితుల్లో నేను మరణం కావలసిందే అన్నంతగా మనం కృంగదీసే పరిస్థితులు ఉండొచ్చు. ఆ పరిస్థితులన్నిటి నడుమ నీవు ఒంటరిగా నిలవబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే పరిస్థితులను తారుమారు చేసే దేవుడు. ఇదిగో నిదర్శనం. యాకోబు ఏ భయం అయితే పడ్డాడో, యాకోబు ఏ తొందర అయితే పడ్డాడో, ఆ తొందరలన్నిటి నుండి దేవుడు విడుదల దయచేసి ఏ చేతితో కత్తిని పట్టుకుని తమ్ముడిని చంపాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఆ చేతులనే కత్తికి బదులుగా కౌగిటికి పిలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.
ఏ హృదయం అయితే చంపాలని పగతో, కక్షతో, కార్పణ్యంతో నిండిందో ఆ హృదయాన్ని ప్రేమతో నింపినట్లుగా మనం చూస్తున్నాం. దీని అంతటికీ కారణం ప్రార్థన. దేవుని సన్నిధిలో యాకోబు యబ్బోకు రేవులో చేసిన ప్రార్థన ఏ భయంతో ఉన్నాడో ఆ భయం నుంచి విడుదల దయచేసింది. ఏ ప్రాణ భయంతో ఉన్నాడో ఆ ప్రాణ భయం నుంచి విడుదల దయచేసింది. కాబట్టి ఏ భయాలు మనల్ని ఆవరిస్తూ ఉన్నాయో, ఎవరు మన మీద పగను నింపుకొని ఉన్నారో, ఎవరు మనకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారో, ఆ వ్యతిరేకంగా పనులు చేసే వారిని బట్టి భయపడి మన జీవితాల్లో ఒకలాంటి నిర్లిప్తమైనటువంటి స్థితులు మనం కలిగి ఉన్నట్లయితే, ఇదిగో వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యంలో ఈ సంఘటన మనకు నేర్పిస్తుంది. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను, హృదయం నిండా పగతో నింపబడినటువంటి ఏశావు హృదయం ఇప్పుడు ప్రేమతో నింపబడింది. చేతితో కత్తిని పట్టుకొని, లేకపోతే ఏదైనా ఆయుధాన్ని, మరణాయుధాన్ని పట్టుకొని తమ్ముడిని చంపాలి అనుకున్నట్టు ఆ చేతులు యాకోబుని కౌగిలించుకోవడానికి ఆ చేతులు చాచబడ్డాయి. కారణం, అద్భుతంగా దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు అక్కడ. యాకోబుతో దేవుడు మాట్లాడిన మాట, యాకోబు దేవునితో పెనుగులాడి ప్రార్థన చేసిన దాన్ని బట్టి పరిస్థితులు మారిపోయాయి. దేవుడు నీ పక్షంగా కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రార్థన చేయుటే తరువాయి. ఇదిగో యాకోబు ప్రార్థన చేశాడు. తన భయాలన్నిటి నుండి విడుదల దయచేశాడు. కౌగిటిని వారిద్దరూ ఏడ్చిరి అనే మాట, యాకోబు ఏశావు ఇద్దరు ఏడ్చారట. అద్భుతం. దేవుడు మన జీవితాల్లో కూడా దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. ప్రార్థన చేసి ఆ ప్రతి వ్యతిరేకతల నుండి మనం బయటికి నడిపింపబడదాం. దేవుని సహాయాన్ని తీసుకొని బయటకు నడిపింపబడదాం. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, నీ గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజమే ప్రభువా, ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ఏశావు పగతో, కక్షతో నింపబడిన హృదయం అది ప్రేమతో నింపబడింది ప్రభువా. ఏ చేతులతో అయితే మారణాయుధాన్ని పట్టుకొని తన తమ్ముడిని చంపాలని అనుకున్నాడో ఆ చేతులే కౌగిటికి ఆహ్వానించాయి ప్రభువా యాకోబుని. అదేవా, ప్రార్థన చేస్తే పరిస్థితులను మార్చివేసే దేవుడో ప్రభువా, మాకు నేర్పించండి ప్రభువా. అదేవా, ప్రార్థిస్తూ పరిస్థితులను అధిగమించగలిగే కృప మాకు దయచేయండి. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ఇదిగో ఈ పరిస్థితులలో భయపడ్డాడు యాకోబు, తొందరపడ్డాడు యాకోబు. అయినప్పటికీ ప్రభువా, మీ కృప చేత నా దేవా పరిస్థితులన్నిటినీ సమాధానకరంగా నా తండ్రి మీరు మార్చివేసిన స్థితికే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా జీవితాలలో కూడా ప్రభువా, మేము పొందుకుంటున్నటువంటి ప్రతి విధమైన వ్యతిరేకతల్లో ప్రభువా సమాధానాన్ని పొందుకొనగలుగునట్లుగా మీ కృపా హస్తం మాకు తోడుగా ఉంచమని మీ కృపకు మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.